ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. సో ఐ రియలీ విష్ ద ఆడియన్స్ యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ డూ షేర్ టు మెనీ పీపుల్ as much as you can. అండ్ ఇలాంటి ఒక యంగ్ టాలెంట్కి మీకు సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు చాలా చాలా క్లోజ్ మా బాబాయ్ బాబాయ్ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సార్ శివరెడ్డి గారు, సో ఐ లవ్ యూ ఎనర్జీ ఆల్వేస్. అండ్ సార్ ఫర్ ఆల్ ద టైమ్ మీరు నన్ను కలిసి ప్రతిసారి మీరు నాకు ఇచ్చిన లవ్ లేకపోతే రెస్పెక్ట్ అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అండి, మీరు ఎంతో పేషెంట్గా ఈ ఈవెంట్ని బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ద మీడియా. అండ్ ఇది చాలా పెద్ద అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, మా మీడియా సోదరులందరికీ కూడా A to Z అందరికీ, అన్నయ్యలకి అందరికీ థ్యాంక్స్. అండ్ అక్కయ్య కూడా ఉంది కాబట్టి అక్కయ్య కూడా థ్యాంక్స్. సో భీమవరం సాయిల్ బటర్ఫ్లై మ్యూజిక్ ద్వారా అరవే అనే ఆల్బమ్, ఆ సాంగ్ ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దియాకి కంగ్రాచులేషన్స్. అతను అద్భుతమైనటువంటి సింగర్ అండ్ ఆర్టిస్ట్, మంచి మనసు కూడా ఉంది. నేను అది 2-3 చోట్లలో సందర్భాలలో చూశాను. సో సడన్గా ఒక కారులో వెళ్తున్నారు, దేశంగాని దేశం, ఒక అతనికి సడన్గా ఒక అమౌంట్ అవసరం పడింది. అది చిన్న అమౌంట్ కూడా కాదు, పెద్ద అమౌంట్. ఎవరి దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చక్కన వెంటనే తను అంటే అమౌంట్ వేసిందనమాట. సో నేను షాక్ తిన్నాను. మామూలుగా అబ్బాయిలు కొంచెం తొందరగా అమౌంట్ వేయడానికి ట్రై చేస్తారు, అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారు అసలు ఏంటి ఎలా అని చెప్పేసి. కానీ తిను అట్లా కాదు, చక్కన వేసేసింది. లేదు నిజం జరిగింది, నీకు కూడా ఉందా చూస్తారు కదా, నేను అబద్ధం చెప్పలే. సో ఇది అలా జరిగిందండి. సో అక్కడ ఆమె మనసు కూడా అర్థమైంది నాకు, అంటే టాలెంటే కాదు మనసు కూడా చాలా మంచిదని అర్థమైంది. సో అట్లాగా ఈరోజు దియా చేసినటువంటి సాంగ్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే దియాని చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తాను, ఎవరు ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది అని అనిపించింది. సో అట్లాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ సాంగ్కి డైరెక్షన్ అండ్ రైటింగ్ చేసినటువంటి క్రాంతి గారికి సో ప్రత్యేకంగా బెస్ట్ విషయం తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన నా కళాకారులు, నా టీం అనుకునే ఒక టీంలో ఒక అమ్మాయి దియా. సో అలాంటి దియాకి మీరు ఇంత సపోర్ట్ చేసి ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చినందుకు, అలాగే ఇంత అద్భుతమైన సాంగ్కి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినందుకు సర్వన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే డిఓపి చందు గారికి అండ్ విశ్వనాథ్ గారికి, ఎడిటర్ గారికి, ప్రత్యేక అందరికీ పేరున కృతజ్ఞతలు. అద్భుతమైన సాంగ్కి ఎంతో హంగులు అందాలు తీసుకొచ్చారు వీళ్ళంతా. సో ఇట్లా ఒక్కొక్క కళాకారులని చిన్న కళాకారులను చక్కగా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి దానికి ఇలాంటి విఎన్ఆర్కే గారు లాంటి పెద్దవాళ్ళు ప్లస్ రఘుకుంచ గారు లాంటి వాళ్ళు ఇట్లా ఇప్పుడు యంగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో మా ఆకాష్ లాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే ఇట్లా మళ్ళీ మా దుబాయ్, మా తిరుపతి నుంచి వచ్చినటువంటి మా అన్నలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు అందరి సపోర్ట్ చేస్తే ఇలాంటి కొత్త టాలెంట్, కొత్త రక్తం చాలా ఉత్సాహంగా పరిగెడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ మీ అందరినీ ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా మాట్లాడినటువంటి స్నేహ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఆల్బమ్ని బాగా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు నమస్కారం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసి ప్రొఫెషనల్గా ఎండ్ చేశారు. సో నెక్స్ట్ శ్రీధర్ గారు, సియోటర్ సార్. దుబాయ్లో ఫేమస్ ఏంటి సార్? బుర్జ్ ఖలీఫా. ఇసుక ఇసుక ఇసుక. అందరికీ నమస్కారం. ఆమె అడుగు హలో దియా ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు వన్ ఆఫ్ ద వర్టికల్ ఐ హ్యావ్ ఇస్ మెల్లిగా ఇది కూడా పెట్టు, చేయి 2 చేతులు పెట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో కింద పడిపోతాయి కదా. వన్ ఆఫ్ ద ఈవెంట్
she came in as an singer. Then she also performed anchoring in that. పడిపోతుంది పట్టుకోవట్లే అట్లా Then eventually I found that she was also managing the whole project on the side. ఏబిఎన్ ప్రైవేట్ That was my first encounter with her. అప్పుడు అలా పరిచయం అయిన తర్వాత యూజువలీ మా దీనిలో ఐ నెవర్ సా సచ్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ ఈజ్ నాట్ ఈజీ ఇన్ ద ఈవెంట్స్. షీ హెడ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. హర్ కోఆర్డినేషన్ విత్ ఆర్టిస్ట్ వాజ్ అమేజింగ్. It was overall my whole team was very happy with her. Since then I'm continuously in touch with her for anything that comes up. She always did her best. Ee song lo I never thought that she would be not doing this, because I always had the feeling that she will have one album. And thank you, Diya, for proving it right. I hope this becomes great success. ఇంతమంది పెద్దల మధ్యలో ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. ఏమన్నా మిస్ అయితే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్.